జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు, అట్లాగే పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ మాజీ శాసనసభ్యులు, ఆర్టీసీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మేయర్ గారికి అందరికి కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 14 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి రానే రాదు అనుకున్న తెలంగాణని తీసుకువచ్చిన నాయకుడు మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటంలో ఎందరో మంది యువకులు వారి బలిదానాలు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల పోరాటాలు, సకల జనుల యొక్క సమ్మె, మిలియన్ మార్చు, ఇటువంటి అనేక రకాల ఉద్యమాల్ని, వారి యొక్క పోరాట పటిమను, వారి యొక్క త్యాగాల్ని ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళ 14 సంవత్సరాలు కేసీఆర్ గారు సుదీర్ఘ మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అందించినటువంటి అద్భుతమైన పాలన, వారు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో ముందుకు తీసుకుపోయి తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, కులవృత్తుల వారు కావచ్చు, బడుగు బలహీన వర్గాల వారు కావచ్చు, ఉద్యోగుల్ని కావచ్చు, నిరుద్యోగుల్ని కావచ్చు, అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకొని అద్భుతమైన పాలన అందిస్తే దాని ఫలితమే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో భారతదేశంలో నంబర్ 1 స్థాయికి వచ్చింది. తెలంగాణ తలసరి ఆదాయంలో భారతదేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం నంబర్ 1 స్థానానికి వచ్చింది. జిఎస్డిపి పెరుగుదలలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ భారతదేశంలోనే 3వ స్థానంలోకి వచ్చింది. ఆ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజం విద్యుత్ వినియోగం ఇవాళ భారతదేశంలో నంబర్ 1 స్థాయికి వచ్చింది. ఇలాంటి అద్భుతమైన పాలన చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దినారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి పథకాలు, రైతు బంధు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మొత్తం దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అనేకమైనటువంటి అద్భుత పథకాలు చేస్తూ ఉన్నది. ఒక మిషన్ భగీరథ, ఒక రైతు బంధు, ఒక మిషన్ కాకతీయ మీరు కూడా పాటించండి అని చెప్పి అనేక రాష్ట్రాలకు సూచించిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను. అయితే అటువంటి అద్భుతమైన తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి అభివృద్ధివంతమైనటువంటి తెలంగాణని ఈరోజు సంవత్సరన్నర కాలంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనానికి తీసుకుపోతూ ఉన్నది. ఆనాడు తలసరి ఆదాయంలో నంబర్ 1 స్థానంలో ఉన్న తెలంగాణని ఇవాళ 4వ స్థానానికి దిగజార్చినాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3వ స్థానంలో జిఎస్డిపి పెరుగుదలలో 3వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో 11వ స్థానానికి దిగజార్చాడు. ఆయన చెప్పినటువంటి ఏ హామీ కూడా ప్రజలకు సంపూర్ణంగా ఇయ్యట్లేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు వేస్తలేడు, తులం బంగారం మాట లేదు, బోనస్ 500 ఇస్తా అన్నాడు రైతులకు, అది లేదు. ఇవాళ రైతు బీమా ప్రీమియం కట్టకుండా ఎగ్గొట్టినాడు. ఇవాళ 4 నెలల నుంచి రైతు బీమా కూడా ఆగిపోయింది.
ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కుప్పలు కుప్పలుగా రాశులుగా రోడ్ల మీద కల్లాల మీద ఉండిపోయినాయి. వర్షాలకు తడిసిపోయి అన్నదాత నష్టపోతా ఉన్నాడు. అయినా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. ఇట్లా అనేక రకాలుగా 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు, అది లేదు. 2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, అది లేదు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు, అది లేదు. 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తా అన్నాడు, అది లేదు. ఇట్లా ఏ నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఇట్లా ఏ ఒక్క హామీని కూడా ఆయన సంపూర్ణంగా అమలు చేస్తలేడు. సరికదా తెలంగాణ పరువుని బజారుకి ఈడుస్తున్నాడు. ఇవాళ తెలంగాణ అప్పుల రాష్ట్రమైందని, తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవని ముఖ్యమంత్రిగా నేను ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోడు తీరా చూస్తున్నారని అడ్డగోలు మాటలు మాట్లాడి ఇవాళ తెలంగాణ పరువును బజారుకి ఈడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ తెలంగాణ ప్రతిష్టని దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెడితే తీసుకపోతే ఇవాళ ఈ ముఖ్యమంత్రి తెలంగాణని పాతాళ లోకానికి దిగజారుస్తూ ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సూచిస్తూ ఉన్నా, మీరు కొత్త ఏం చేయక్కర్లేదు. కేసీఆర్ గారు నిలబెట్టిన స్థాయిని తెలంగాణకి ఆ స్థాయిని అట్లా ఉంచండి, స్థాయిని దిగజార్చకండి. ఎందరో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇది. కేసీఆర్ చావు నోట్లో తలబెడితే వచ్చినటువంటి తెలంగాణ ఇది. ఆ స్ఫూర్తిగా తీసుకోండి. వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. మేము ఇందుకోసమే తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చింది, ఈ ముఖ్యమంత్రి చేయిలో పెట్టడానికి ఈ తెలంగాణ అని చెప్పి బాధపడతా ఉన్నది. అమరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజల మన్ననలు చూరగొనే ప్రయత్నం చేయండి. తెలంగాణ పరువును బజార్కి ఈడ్చొద్దు. తెలంగాణ కీర్తి ప్రతిష్టల్ని ఆత్మ బలిదానాల స్ఫూర్తిగా, ఆ యువకుల స్ఫూర్తిగా తీసుకురండి. ఈ అభివృద్ధిని కొనసాగించండి, కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని కొనసాగించండి అని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.